Bhaskar Rao Garu is a very dear friend, and I'm sure Prabhanjanam, from what we see, it is going to make waves, and the song also, as you saw, is extraordinary. Pay back to society. I think all of us, at some point, we have to give back something to society. I'm equally honored to be present amidst Mr. Lakshminarayan Garu, Mr. Narsim Rao Garu, the producer, director, the music director, Patnaik, and all his team, and the entire team, and my family and I wish the movie a big success. Thank you. నన్ను ఇన్వైట్ చేసినప్పుడు సినిమా పేరు అంటే ప్రభంజనం అనగానే ఒళ్ళు పులకరించింది. ప్రభంజనం కాన్సెప్ట్ ఏంటని అడిగితే నీడ్ ఆఫ్ ద డే, సొసైటీలో చేంజ్ రావాలి అంటే ఇటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా అవసరం అని స్టూడెంట్ కమ్యూనిటీని ప్రతి నిమిషం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఫంక్షన్కి నేను రావటం జరిగింది. రాబోయే తరంలో కూడా ఎటువంటి జనరేషన్ డెవలప్ అవుతుందో ప్రాక్టికల్గా చూస్తున్నాను. కాబట్టి ఇటువంటి ప్రొడ్యూసర్స్ మూలన కొంత వాళ్ళ హై ఐక్యూ లెవెల్స్ పాజిటివ్ డైరెక్షన్లో ఉపయోగపడతాయి అన్న నమ్మకంతో ఇటువంటి భాస్కరరావు గారు ఇంకా ఇంకా ప్రభంజనం లాంటి పిక్చర్స్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఉస్కో అని బుసిగొడితే బుర్రకడమే మీ డ్యూటీ, కైకో అని అడకకు చెట్టే తీసుకో మా ఆర్డర్సులు తగు వినయం చూపెట్టి కైకో అన్న రాదు కాబట్టే సీనియర్స్ బిఆర్ సీనియర్స్ మా మాటే మీ వేదం జూనియర్స్ జూనియర్స్ టెక్కే జూనియర్స్ జీ హుజూరు అంటూ మా గులాములై సలామనండి. ఈరోజు ప్రభంజనం ఆడియో ఫంక్షన్ సంథింగ్ చాలా వెరీ స్పెషల్గా జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాప్షన్ బాగుంది, పే బ్యాక్ టు సొసైటీ. సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అది చాలా ముఖ్యం. దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఇప్పుడు వచ్చినటువంటి ఎంతో మహానుభావులు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసినటువంటి సొసైటీకి చేసినటువంటి సేవల గురించి మాట్లాడడం వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఈరోజు ఆడియో ఫంక్షన్ చాలా వైబ్రేటింగ్గా ఉందండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అమ్మవారు ఊరేగింపుతో పాట రావటం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ విష్ నరసింహరావు గారికి అలాగే అందరికీ నా బెస్ట్ విషెస్, ఎంటైర్ టీమ్కి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖంగా 10 కాలాల పాటు హాయిగా కాలు మీద కాలు వేసుకుని గడపగలిగినటువంటి స్థితిలో ఉన్న భాస్కర్ రావు వేండ్రాతి గారు తన విద్యార్థి కాలం నాటి నుంచి తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ పోగు చేసుకుని ఈ మాధ్యమం ద్వారా సమాజాన్ని ఒక కదుపుదాము, ఒక చిన్న ప్రశ్న వేద్దాము అని ముందడుగు వేయటం అనేది ప్రపంచానికి మూలం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, మొదటివాడు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒక్కటే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది. ఆయన సంకల్పాన్ని విన్నప్పుడు నేను ఆశ్చర్యంతో స్తంభించిపోయాను. మిత్రుడు నరసింహారావు నాకు చాలా ప్రియాతిప్రియమైనటువంటి ఆర్పి. మా ఇద్దరిది తండ్రి కొడుకుల అనుబంధం ఇందాక చెప్పాడు. వాళ్ళిద్దరూ వచ్చి భాస్కర్ రావు గారిని తీసుకొచ్చి ఆయన సంకల్పం చెప్పినప్పుడు, ఆ కథ విన్నప్పుడు నేను ఆశ్చర్యంతో నిజంగా ఆగిపోయాను. చాలా కాలం నుంచి ఎడారిలో వాన చుక్క లేకుండా దాహంతో అల్లాడుతున్న వాడికి ఒక్కసారిగా అమృత భాండం అందినట్టు అనిపించింది నా మటుకు ఆ కథ వింటుంటే, లేదా ఆ కాన్సెప్ట్ వింటుంటే. విద్యార్థుల్లో కానీ ఇవాళ రాజకీయాలు ఎవరు ఎవరి కోసం ఎటువైపు ఎదురు చూడగలిగిన పరిస్థితి లేదు. ఎవరికి వారే వాళ్ళు ప్రశ్నించుకుని వాళ్ళ జీవన సంవిధానాన్ని వాళ్ళే మలచుకోవలసినటువంటి ఒక మహాయుద్ధ రంగంలాగా ఉంది సమాజం. ఈ సమాజంలో అటు రాజకీయ స్థితిని, ఇటు విద్యా విధానాల్ని, అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంతో నడవలసినటువంటి ఈ దేశం పేరుకి పుస్తకానికి మాత్రమే రాజ్యాంగాన్ని అక్కడ పెట్టి సమస్త రంగాల్లోనూ భ్రష్టు పట్టిపోతున్న సందర్భంలో యువత నడిచి నడుం బిగించి ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక బాధ్యతను తీసుకుని లక్షల కోట్లతోటి ముడిపడినటువంటి వ్యవహారాన్ని
తన భుజస్కంధాల మీద మోయటానికి సిద్ధపడినటువంటి భాస్కర్రావు గారిని మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? పే బ్యాక్ అంటే రుణం తిరిగి తీర్చుకోవటం. ఆయన మనందరికీ ఆనందాన్ని, ఒక మత్తుని కలిగించే ఒక జ్వాలపాట పాడట్లేదు, మనందరినీ మేల్కొలిపే ఒక జ్వాలా గీతాన్ని వినిపించడానికి ముందుకొచ్చిన ఆయనకి మనం కరతాళాల ధ్వనులతోటి, నమస్కారాలతోటి కృతజ్ఞతలు తెలియజేసుకోవలసిన తరుణం ఇది. అందరం కలిసి చూసి విజయవంతం చేద్దాం. దానితో స్ఫూర్తిగా పొంది మరికొందరు చిత్రం తీయటానికి వస్తారు. అక్కడ తప్పప్పులు దిద్దుకుంటూ ముందడుగు వేస్తూ వెళతారు. మనం నడిపించలేకపోయినా నడిచేవాళ్ళ వెనకాల అడిగేసేందుకు ఆలోచనతోనైనా సంసిద్ధం అవుదామని మీ అందరికీ విన్నవిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆడియో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆర్పి పట్నాయక్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా పాత రోజులు గుర్తు తీసుకొచ్చారు. ఆయన నువ్వు నేను ఆ టైంలో చూస్తుంటే ఎంత క్రేజీగా అనిపించినాయి సాంగ్స్, ఈరోజు కూడా అంత క్రేజీగా అనిపిస్తున్నాయి. యూత్ను మొత్తాన్ని అలరిస్తూ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మ్యూజిక్ మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి ఇది మ్యూజిక్ బాగా హెల్ప్ అవుతుంది ఈ సినిమాకి. ఏ ఉద్దేశంతో అయితే భాస్కరరావు గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు, సాంగ్స్లోనే తెలిసిపోతుంది డెఫినెట్గా తన తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించారని. అలాగే స్క్రీన్ మీద కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, మీ యూతే ఈ సినిమాని సక్సెస్ చేయాలని నేను ఈ యూనిట్ మొత్తానికి కూడా నా విషయం తెలియజేస్తూ, ఈరోజు ఆడియో ఎంత సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఆడియోలో ఫంక్షన్ సక్సెస్ చేశారో, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే ఉత్సాహంతో ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. మరో ప్రభాతం, మరో ప్రకాశం ఎదుట నిలిచి ఉంది. ఆయన ఫోటో చూస్తుంటే డెఫినెట్గా ఏదో హిట్ తీసేటట్టుగానే కనిపిస్తున్నాడు. ఏదో పట్టుదల ఉంది మనిషిలో. సో ఆ పట్టుదలతోనే డెఫినెట్గా బాగా చేసి ఉంటారని నమ్మకం ఉంది నాకు. సో సాంగ్స్ ఏరి హీరో గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన పాటలు బాగున్నాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా ఈ సినిమా, ఇట్లాంటి సినిమాలు బాగా ఆడాలి. పే బ్యాక్ టు ద సొసైటీ అని ట్యాగ్ లైన్ ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు చాలామంది ఆయన గురించి చెబుతుంటే ఆ పిఎస్ఎస్ ఆ సంస్థ గురించి నిజంగా కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి నాకు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఈ సినిమా చూసి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కరరావు గారు నాకు గత 5 సంవత్సరాల నుంచి తెలుసు. ఎప్పుడు మేము కలిసిన సార్ ఎప్పుడు ఏదో చేయాలి ఈ సొసైటీకి, ఈ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని ఎప్పుడు అంటునేవారు. నేను ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని సారు ఏ విధంగా చేస్తారని. ఒక సినిమా తీయాలి, ప్రజలకి, సంఘానికి ఐ టు షో ఇట్ అని చెప్పేవారు. బట్ టుడే ఐ హావ్ సీన్ ఇట్ యాజ్ రియాలిటీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. గ్రేట్ రైటర్, జీనియస్ రైటర్ మా సీతారామయ్య. నేను ముద్దుగా సీతారామయ్య అని పిలుచుకుంటాను. సీతారామ శాస్త్రి గారు 1990 నుంచి లారీ డ్రైవర్ నుంచి మొన్న ఇందిరా వరకు నాకు చాలా గొప్ప సాంగులు రాసిపెట్టాడు. గ్రేట్ రైటర్, లిరిక్ రైటర్ అంటే సీతారామ శాస్త్రి గారే. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అలాగే ఆర్పి పట్నాయక్ గారు, నేను ఆయనతో ఒక సినిమా చేశాను అల్లరి రాముడని. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి సినిమాలు చేశారు. అలాగే మా భాస్కర్రావు గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, చాలా కొత్తగా ఉంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, మా మారుతిరావు గారికి, అందరికీ, యూనిట్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతవరకు మబ్బు తెరలో దాగినది చాలు నువ్విలా. రేయి వలలో మాయ కలలో మసక పడినాయి కళ్ళిలా. సరికొత్తగా వెలిగించని నీలోని ఆ నవకాంతిని. వేరే కులై విరబూయని నీరాకతో నా మనసుని. పలికిందే ప్రాణం నిన్ను స్వాగతించగా. కదిలింది పాదం తొలి అడుగే వేయగా.
సినిమా లాంగ్వేజ్ని ఈరోజు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఈ సినిమా అయ్యేలోపు ఆయన సంపాదించుకున్నారు భాస్కర్ గారు. దో ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. ఆ రోజు ఫస్ట్ డిస్కషన్లో ఆయన నేనేం చేయాలనుకుంటున్నాను, సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఇది నీడ్ ఆఫ్ ది అవర్ టు దిస్ సొసైటీ అనిపించి ఇమ్మీడియట్గా నేను ఐఎమ్ ఇన్ ది గేమ్ అన్నాను. నేను కూడా చేస్తాను, ఈ సినిమాలో నేను మ్యూజిక్ చేస్తాను. డెఫినెట్గా ఇంత అద్భుతమైన ఒక థాట్ ప్రాసెస్కి అంత మంచి సాహిత్యం ఇవ్వగలిగేది వన్ అండ్ ఓన్లీ మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు. శాస్త్రి గారు చేస్తే బాగుంటుందని చెప్పగానే తప్పకుండా ఆయన అయితేనే బాగుంటుందని నా మనసులో కూడా ఉందని భాస్కర్ గారు అన్నాను. మేమిద్దరం కలిసి శాస్త్రి గారి దగ్గరికి వెళ్తే గురువుగారు వెంటనే కథ విని ఆర్పి మనకి ఈ సమాజం ఎంతో ఇచ్చింది, సమాజానికి ఈరోజు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఈ సినిమా మళ్ళీ మనకు గుర్తొస్తుంది. ఎస్, లెట్స్ పే బ్యాక్ అన్నారు గురువుగారు. విశ్వాసమే కొండంత బలమివ్వదా, చిరుకంత సంకల్పమే సంద్రాలకెదురీదదా, కనరాని స్వర్గాన్నిలా దిగమంటూ కబురంపుదా, కనుచాటు స్వప్నాన్ని కల్లగా నీక కళ్ళు తెరిపించుదా. ఈ సినిమాకి ఫస్ట్ మేము పంపిస్తున్న విజిటింగ్ కార్డ్ ఇది. ఈ విజిటింగ్ కార్డ్ చూడగానే ఈ సినిమా థియేటర్కి రావాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ఫంక్షన్కి ముందుగా ఎంత బాగా చేసిన ఈ ఫంక్షన్కి ముందుగా భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాది ఒక రకంగా ఇది కమ్బ్యాక్ ఫిల్మ్. నేను బయట మ్యూజిక్, నా డైరెక్షన్ మ్యూజిక్ తప్ప బయట మ్యూజిక్ చేయట్లేదు. కానీ చేస్తే ఒక అద్భుతమైన ఒక దీంతో రావాలి, ఒక పంచ్తో రావాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఆ కమ్బ్యాక్ అనేది ఈ స్టేజ్ ద్వారా ఈ మీ అందరి ఆశీర్వాదం మధ్యలో జరుగుతుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ ఐ విల్ ష్యూర్లీ డూ గుడ్ ఫిల్మ్స్. బ్రోకర్ లాంటి ఒక అద్భుతమైన సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఎలా అయితే చేశానో డైరెక్టర్గా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరికీ నా నుంచి ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, వేరే వేరే డైరెక్టర్స్ కూడా ఇక ముందు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. విశ్వాసమే కొండంత బలమివ్వదా, చిరుకంత సంకల్పమే సంద్రాలకెదురీదదా, కనరాని స్వర్గాన్నిలా దిగమంటూ కబురంపుదా, కనుచాటు స్వప్నాన్ని కల్లగా నీక కళ్ళు తెరిపించుదా. ప్రభంజనం లాంటి ఒక గొప్ప మార్పు ఇచ్చే ఆలోచించగలిగే గొప్ప చిత్రాన్ని తీసిన భాస్కర్ రావు గారికి, ఆ యూనిట్కి, వీరిలో ఉన్న వారందరికీ నా అభినందనలు తెలుపుతున్నా. ఈ చిత్రం ఏంటంటే, ఈ వరవడి సినిమా సమాజం మీద ప్రభావం చూపించాలి, కానీ ప్రభావం సమాజంలో ఉన్న ప్రభావాన్ని సినీ వేదిక మీద తీసుకురావడం మొదటిసారి. ఇది చాలా అద్భుతమైన విషయం. నేను ఇంతవరకు ఎప్పుడూ సినీ రంగంలో ఈ 51 సంవత్సరాల్లో చూస్తున్నవాడిగా ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి గొప్ప పనిని
గొప్పగా ప్రారంభించిన భాస్కర్ రావు గారి సినిమా అంతే గొప్ప ఒరవడిని ఏర్పరచాలని ఒక మంచి విజ్ఞత గల ఆలోచించగల నిర్మాతని ఈ సినీ రంగం మిగుల్చుకుంటుందని ఈ యూనిట్ పదే పదే ఇలాంటి ఇంకా గొప్ప చిత్రాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను. దీనిలో నాకు కూడా ఒక వాటా ఇచ్చినందుకు భాస్కర్రావు గారి కృతజ్ఞత. నమస్కారం. ప్రభంజనం ఆడియో ఎలా ఉంది? On behalf of my team Prabhanjanam, I would like to thank one and all for coming and gracing this occasion. I would like to thank all my chief guests for their esteemed presence and Prabhanjanam. 70% of us live a better life. We always forget about the rest 30%. This movie will be an eye open for the society. And our aim is to give a better emphasis for the society. That means a parent to be a better parent, a teacher to be a better teacher, a politician to be a better politician, a doctor to be a better doctor, and thus India to be a better India. Jai Hind! ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణము మా దర్శక నిర్మాత వేండాతి భాస్కరరావు గారు, ఆయనకి పరిచయం చేసినటువంటి ఆర్పి పట్నాయక్ గారు, ఇద్దరికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా టుడేస్ హీరో ఈజ్ ఆర్పి. థ్యాంక్ యూ ఆర్పి ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆడియో. అండ్ ఇంకోటి ఏంటంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి అభినయించే అదృష్టం మాకు కలిగినందుకు నిజంగా వారికి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వీఆర్ బ్లెస్డ్ సార్. అండ్ ఒక నటుడికి సామాజిక బాధ్యత ఉన్నప్పుడు నిజంగా అతని యొక్క జన్మ ధన్యం అవుతూ ఉంటుంది. ఇటువంటి పాత్ర ఈ సినిమాలో మా అందరికీ నటించింది. సో వీ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ యూనిట్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. I thank you the press, I thank you the media people for encouraging us. I really want to thank, first of all, Bhaskar Rao sir for making this beautiful movie, which has a social message also with it. Payback to society, which is great. And the entire team, cast and crew of Prabhanjanam for being so supportive. R.P. Patnaik Garu for giving this amazing music. All the songs are awesome. And last but not the least, I want to thank the direction team for being so supportive. And our cinematographer, Surendra Garu, for capturing each and every moment so beautifully. Thank you so much. And I want to thank all the chief guests who has come here to bless us all. Thank you so much. నేను చాలా విషయం చెప్పాలి. అందరూ అన్నారు ఈ మూవీ సాంగ్స్ 5 సాంగ్స్ ఉంది మూవీలో, కానీ ఆ మూవీలో ఎంత కష్టపట్టినామని ఎవరూ చెప్పలేదు. బికాస్ సాంగ్ షూట్కి మేము అందరూ నెల్లూరుకు వెళ్ళినాం. దట్ వాజ్ అవర్ ఆసమ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక్కొక్క ఇన్సిడెంట్ వీ కుడ్ నాట్ ఫర్గెట్ టిల్ నౌ. ఎందుకంటే ఒక హాస్టల్లో షూట్ చేసాం. అది ఎవరు అంటే మా భాస్కర్ రావు సార్ అక్కడే చదివినారు. సో ఆ హాస్టల్ చూడప్పుడు ఆ హాస్టల్ చూడప్పుడు ఎలా ఉందంటే ఇట్ వాజ్ లైక్ వీ కుడ్ నాట్ సే ఇన్ ద వర్డ్స్. అలా ఉంది. ఇంత స్మాల్ ప్లేస్లో ఒక 50 మెంబర్స్ పిల్లలు చదువుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన మా భాస్కర్ రావు సార్ ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారా. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. Nice working with Ajmal, Sandesh, Panchi Bora and cameraman sir and co-director Narsimha sir and Anand Anna, everyone, thank you so much to giving me such a big nice role in this movie. Thank you so much. ఈ ప్రోగ్రాంలో పెద్ద హీరోలు మాకు రాలేకపోయారు, ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా కావచ్చు. ఈ సినిమా గురించి చెప్పడం కంటే మా యూనిట్
నేను కొత్తగా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన ఈ మూవీని మా యూనిట్ అంతా కలిసి చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళింది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు, ప్రతి విషయంలో అండదండలుగా నిలిచారు. అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్టోరీ అన్నంత 3 గంటల స్టోరీ విన్న తర్వాత ఆయన ఒకే మాట చెప్పాడు, భాస్కర్ రావు గారు మీరు ఈ సినిమా తీయట్లేదు, వీఆర్ టేకింగ్ దిస్ మూవీ అండి, ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ విత్ దిస్ మూవీ అన్నారు ఆయన. ఇప్పుడు 5 పాటలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పాట నుంచి 5th పాట వరకు ఎలా ట్రావెల్ అయ్యాడో ఆ ట్రావెల్ అయిన దానికి వెనక ఉన్నటువంటి మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, who has really supported me and backed up me on this movie. This is my humble request to everybody before coming these elections. If at all anybody proved to be a citizen of this country, they must see this movie before voting. I thank you very much. Once again, thank for all the unit. Thanks for all the people who have come here. And mostly, I thankful to the Ms. Lakshmanarayan once again. మాతో 4 సంవత్సరాలు చదివి ఆ తర్వాత ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా అందరితో పాటు ఎప్పుడూ ఉంటూ ఉన్న భాస్కర్ ఇంత అద్భుతమైన డైరెక్టర్ అయ్యాడంటే మా అందరికీ ఇక్కడ చాలామంది మా మిత్రులంతా ఉన్నాం, మేము ఆర్ఈసీ వాళ్ళమందరం, మాకెంతో ఆనందంగా ఉంది. మామూలు మూసపూసిన ధోరణిలో ఉన్న సినిమాల నుంచి పక్కకు తీసుకువెళుతూ యువతను ఒకసారి ఆలోచింపదగ్గ ఒక అద్భుతమైన సినిమా ఈ ప్రభంజనాన్ని ఆయన సృష్టించబోతున్నాడు. త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈరోజు దానికి ఆడియో రిలీజ్ కార్యక్రమం, ముఖ్యంగా ఈ 5 పాటలు కూడా, పాటలతో పాటు వాటి సాహిత్యాన్ని కూడా చూడండి, ఎంతో అద్భుతమైన సాహిత్యం అది. చివరిలో చెప్పారను సంకల్పం, విశ్వాసం, ఈ 2 అద్భుతమైనవి. యువతకు కావాల్సింది సంకల్పం, విశ్వాసం. అరుణిమా సిన్హా అని ఒక అమ్మాయి గురించి చెప్తాను, నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఆ అమ్మాయి ట్రైన్లో వెళుతుండగా 5 దుండగులు ఆ అమ్మాయిని అటాక్ చేసి ఆ అమ్మాయిని ట్రైన్లోంచి తోసేస్తే ఆ అమ్మాయి కాలు కట్ అయిపోయింది ట్రైన్ కింద. కానీ ఆ అమ్మాయి ఒక కృత నిశ్చయంతో జైపూర్ ఫుట్, కృత్రిమ పాదం పెట్టుకొని ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగింది. అది యువతలో ఉన్న శక్తి. సంకల్పం, విశ్వాసం మనస్సులో ఉన్నప్పుడు ఎంతైనా అద్భుతాలు సాధించవచ్చని ఈ సినిమా ద్వారా భాస్కర్ యువతకు ముఖ్యంగా సూచించబోతున్నాడు అనమాట. కాబట్టి ఇటువంటి సంకల్పంతో మన అద్భుతమైన భారతదేశాన్ని మళ్ళా ఒక గొప్ప దేశంగా మనమంతా తీర్చిదిద్దుకుందాం బై పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ.